మదర్స్ డే సెలబ్రేషన్ కి ఇక్కడ ఉన్న అమ్మలందరూ వచ్చారు. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీది కాబట్టి ఒక మంచి స్పోర్ట్స్ కిట్ తో ఇప్పుడు మా టీం రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల, కాలేజ్ స్టైలే. టీచర్ క్లాస్కి వచ్చే టైం అయింది, క్లాస్కి వెళ్దాం పదండి. క్లాస్కి వెళ్ళే అవసరం లేదు, మనం ఎక్కడ ఉంటే టీచర్ అక్కడికి వస్తుంది. నన్ను ఫాలో అయిపోండి. మేడం గుడ్ మార్నింగ్. నాకు ఫిజిక్స్ లో కొంచెం డౌట్ ఉంది. నేనున్నాను కదా, నేను చెప్తాను. పట్టు 3 + 3 = 6. అందులో 1 మైనస్ చేస్తే 5. అబ్బా మేడం కత్తిలాగుంది. మేడం ఏ రా పెదవా, ఇట్లా చెత్త వెతికావు. ఎలా మాట్లాడాలో తెలియదురా నీకు? అసలు కాలేజ్ కి ఎందుకు వస్తున్నావురా? చదువుకోవడానికి. ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు కనిపెట్టాడు. అసలు ఎడిసన్ ఎప్పుడు పుట్టాడో తెలుసా? వాళ్ళ నాన్న బల్బు ఆర్పేసిందో పుట్టాడు. ఇదా నువ్వు సమాజానికి చెప్పే మెసేజ్? అయ్యో మేడం మీరెందుకు మేడం వాడిని కొట్టడము? మీ కొడుకున్నాడు కదా, మీ కొడుకు. అసలు మొత్తం మీ వల్లే వచ్చింది. మీరే అందంగా ఉంటే ఆ కాంప్లిమెంట్ ఏదో మీకే ఇచ్చి చచ్చేవాళ్ళు. మీ అబ్బాయిని పిలిస్తే మీ అబ్బాయి కొడతాడు అందరినీ. వాడు వచ్చాడంటే వీళ్ళని కొట్టాడు, మీకు సైట్ కొడతాడు. అప్పుడు అత్త అని పిలుద్దామనా? పగలాడి అయినా వాడు ఈ రోజు రాడు. వాడికి ఈ రోజు మ్యాచ్ ఉంది. మేమే వెళ్తాం మ్యాచ్ చూడడానికి. వెళ్దాం పదండ్రా. ఇప్పుడు వస్తున్న ఫస్ట్ ప్లేయర్ గోల్డ్ బెల్ట్ ఛాంపియన్ మిస్టర్ సన్నీ. ఎక్స్క్యూజ్ మీ, వాడు రాగానే ఏమన్నారు మీరు? గోల్డ్ బెల్ట్ ఛాంపియన్. 24 గంటలు బెల్ట్ షాప్ దగ్గర ఉంటాడు వీడు. గోల్డ్ బెల్ట్ ఇంకేమన్నా వచ్చా మీకు? పంచెస్ గించేసి అసలు ఆ పంచు మామూలుగా ఉండదు. అయితే ఇడి మీద 2 వేయండి. ఈ పంచు వీకు, ఆ పంచు వీకే. నా మీదకే వస్తావా? ఒక్క నిమిషం, నా కొడుకు వస్తాడు, అప్పుడు చెప్తాగా. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపేట్ ఛాంపియన్ అతను ఎవరో కాదు, అతను బాక్సింగ్ ఆఫ్ కింగ్. అతను అందరికీ తెలుసు, ఆయనే నక్లీస్ గొలుసు. ఏమైంది ఒరిపి కొట్టాడు మూర్తి మీద. నాన్న వాడు నా మీద అటాక్ చేయబోయాడు. వాడిని పడగొడితే నీకు ఫుల్ బాటిల్ ఇస్తా. అదేదో నాకే వచ్చుగా, నేనే పడిపోతా. ఫుల్ బాట్ వద్దే గానీ వాడిని కొడితే ఏమిస్తావు? బైక్ ఇస్తా. నాకొద్దు. పోనీ కార్ ఇస్తా. నాకొద్దు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరి నెంబర్లు ఇస్తా. వీడిని చీరేస్తా. చీరేయడం అంటే చీర జాకెట్ వేసి నాది నెక్కిలేసి గొలుసండం కాదురా. వెళ్ళి కొట్టాలి, వెళ్ళి కొట్టు. एक मिनट उधर है सिस्को बाडिया 1 2 3 स्टार्ट. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అదుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని. ఏంటా కొట్టడం? నాది నెక్లెస్ గొలుసంటే వేస్తావా? ఇది రారా. ద విన్నర్ మిస్టర్ ఏం పేరు? లక్ష్మి టీచర్. మా ఏమైందమ్మా? వాట్ హ్యాపెండ్? అమ్మా కమ్ ఆన్, ఐ వాంట్. రామ్మా, హాస్పిటల్ తీసుకెళ్తాను. హాస్పిటల్ కి వెళ్ళినా నేను బతుకను. ఎందుకని? పూరి జగన్నాథ్ నాకు అంతవరకు రాశారు క్యారెక్టర్. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆయన నా తాగుబోతే దగ్గరికి నేను ఏంటి? ఆ తాగుబోతే దగ్గరికి నేను. ఆయన మా నాన్న కాదు, మీ నాన్న. నాన్న అక్కడికి వెళ్ళి నువ్వు
పెద్ద బాక్సర్ అవ్వాలి, అదే నా కోరిక. బాక్సింగ్ ఒకటే నేర్చుకో, వాడు చాలా రకాలు నేర్పిస్తా అంటాడు, ఏమి పట్టించుకోకు, సరేనా? ఆ, ఆ, ఆ. ఆ, ఆ, ఆ. ఎలా సన్ని లూజ్ అయినట్టుంది టీ-షర్టా? స్కిన్. అయినా ఒక ఆడదాని చేతో దెబ్బలు నాకు సిగ్గు లేదా నీకు? ఇంతకీ ఎవర్రా అది? దాని పేరేం పేరు? లక్ష్మి అని టీచర్. ఓ అది నిన్ను కొట్టిందా? అంటే నిన్ను కొట్టిందా? ఆ నన్ను కొట్టింది. ఏ? ఇంకో దాని వల్ల తాలికెట్టని నన్ను కొట్టింది. తప్పేం లేదు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వెవడరా? నన్ను మా అమ్మ పంపింది, నేను నీ కొడుకుని. అమ్మ పంపించింది కొడుకువా? పంపించమంటే నిజమే. ఎవరు పంపించారు? సరస్వతి, సుజాత, లక్ష్మియా, సరస్వతియా? ఏమంటే మీరు కోచ్ అనుకున్నా, కాస్ట్యూమ్ కోచా? ఏం కావాలి నీకు? మా అమ్మ నీ దగ్గర బాక్సింగ్ నేర్చుకోమంది. ఇంతకీ లక్ష్మి ఏం చేస్తుంది? చనిపోయింది. దీంతో అదే ప్రాబ్లం. అప్పుడెప్పుడు నేను తీసుకుని పోయింది, ఇప్పుడు చెప్పుకుంటా పైకి పోయింది. ఎప్పుడు మొగుడు చెప్పడం తెలియదు దానికి. ఏవండి కాఫీ? ఈవిడెవరు? నీకు పిన్ అవుద్ది. మా అమ్మను వదిలేసి ఈవిని పట్టుకున్నావా? అయినా ఏదైనా మీ అమ్మాయి చాలా గ్రేట్ రా. ఎప్పుడు తెలిసింది? దీన్ని చేసుకున్నాక టార్చర్ పడుతుంది. తొంగనం. అయినా మా అమ్మలో నచ్చింది ఏంటి, ఈవిడ నచ్చింది ఏంటి? అత్తే, అలా అడగరా? ఏమేను ఇంకా పోలేదా? నిన్ను వదిలి నేను ఎక్కడ పోతాను? అందుకని దీంతోనే పోయానా నేను? అయినా నాలో లేనిదేంటి, దానిలో ఉండేటి? నా కళ్ళు బాగో, నా ముక్కు బాగో, నా పిల్లలు బాగోవా? అయినా దీని పందిదానిలో ఉంది. నాకు నచ్చింది ఈ పంది. అదే లక్ష్మి, నీ క్యారెక్టర్ చచ్చిపోయింది. ఇక్కడ నుంచి పో. నువ్వు దాన్ని చేసుకున్నప్పుడు నీ క్యారెక్టర్ చచ్చిపోయింది. సరే ఏం కావాలి నీకు ఇంతకి? నాకు బాక్సింగ్ నేర్పించు. అయితే ఒకసారి నువ్వు నాన్న అని పిలు. పిల్లను. పిలుస్తావా పిలవరా? ఆడు పిలవట్లేదుగా, నేను పిలుస్తా. నాన్న వీడ్రా, వీరమ్మకి నాకు ఏలేపిన నా కొడుకుతో సమానుడు. వీడికే నేర్పిస్తా బాక్సింగ్ నేను. రే పదరా, ప్రాక్టీస్ చేద్దాం. మందు పట్రా. ఏరా, బాక్సింగ్ ప్రాక్టీస్ కి బాటిల్ తెమ్మని ఎందుకు అనుకున్నావా? ఎందుకు? మొత్తం తాగు. తాగి ఇప్పుడు ఊగుతున్నావా? ఊగుతున్నా. అంతే, ఎవడ కొడుతూ పక్కెళ్ళిపోలాగా. ఎవరికి దొరకకూడదు. నాకు బాక్సింగ్ నేర్పించే వాళ్ళే లేరా? ఎస్ నాన్న. నీకు నేను నేర్పిస్తాను నాన్న. ఎన్నిసార్లు బ్రతుకుతావు నువ్వు? ముందు చెప్పు. చూస్తావా మా వాడు ఎలా రెడీ అయ్యాడో? మా వాడిని కూడా నేను కూడా రెడీ చేస్తా. సాంగ్ వేయండి రా. మా వాడు ఫుల్ రెడీ అయిపోయాడు. చూసుకుందావా? రింగులోకి వెళ్ళండి. నీ కొడుకుగా ఓడిపోతే నేను పెళ్లి చేసుకుంటాను. నీ దగ్గరికి వచ్చేస్తా, దాన్ని వదిలేస్తా. అవునా ఆ. నాన్న? మీ నాన్న నా దగ్గరికి వచ్చేస్తా అన్నాడు. నువ్వు ఓడిపోనా? ఓడిపోనా? అమ్మ నాన్న కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా నాన్న? నేను లైఫ్ లాంగ్ ఇక మా ఆయనతో ఉండొచ్చు. అబ్బా థ్యాంక్ యూ నాన్న. నీ జన్మకి రుణం మర్చిపోలేను. The championship winning is the old man Sunny. పదండి మనం కలిసి ఉందాం. ఏమే ఊరికే నాటకం ఆడా? ఓ తీరిందా? పదరా సన్ని పోదాం మనం. ఏరా అంత పిచ్చిదాలా కనపడుతున్నాడు. వెతవా వెతవా రావా? రాడని చెప్పాలనుకున్నావురా? చెప్పాలా?
ద విన్నర్ ఈజ్ లేడీ ఛాంపియన్ మిస్టర్ లక్ష్మి. అసలు వేరే లెవెల్, అందరూ నవ్వి ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళ మమ్మీస్ అందరూ గట్టిగా నవ్వారు. అండ్ జయసుధా గారు అయితే వాజ్ అన్కంట్రోలబుల్. మ్యామ్, అక్కడ మీ నవ్వులు అన్కంట్రోలబుల్, ఇక్కడ యాక్షన్ అన్కంట్రోలబుల్. ఇది అమ్మ నాన్న తమిళమే ముసలోడు. సో మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇది చూసిన తర్వాత డెఫినెట్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అమ్మ నాన్న తమిళమ్మాయి పార్ట్ 2 తీయాలి. ఎందుకంటే అమ్మ నాన్న తమిళమ్మాయి పార్ట్ 1 లో జయసుధ స్ట్రాంగ్ బట్ కొంచెం క్లాస్ గా ఉంది. దీంట్లో టోటల్ గా మాస్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ బై నరేష్. ఎంత ముద్దుగా ఉందో చిన్న జయసుధ. నిజంగా నాకు చూసినప్పుడు అవును, ఇలా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడంతా ఎక్కువ యాక్షన్ కదా. నేను ప్రొడ్యూసర్ అయితే డెఫినెట్ గా తీసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చంటి, సూపర్, అదిరిపోయింది, ఎదరగొట్టి అసలు జయసుధా. స్టార్టింగ్ లోనే వచ్చి నిన్ను కూడా కొట్టింది కదా. ఏ బల్బు, ఎడిషన్ బల్బు గురించి ఎవరైనా అడిగింది? నువ్వు రా, రూమ్ కి రా చెప్తా. And once again, thank you so much to the entire team. Thank you guys. Thank you.